హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ ఆస్పిరెంట్ సంధ్య. అందరూ ఇలా చదువుకుంటున్నారు. సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుందా? నేనైతే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది. నాకు చదవడానికి సరిగ్గా టైం దొరకట్లేదు. ఒక 3-4 అవర్స్ మాత్రమే చదువుతున్నాను. మనకైతే వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి అన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కొన్ని ఛానల్స్ వాళ్ళైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ డిసెంబర్లో ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. బట్ మనమైతే సిలబస్ అనేది కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. నోటిఫికేషన్ వచ్చినాక ఎక్కువ టైం అయితే ఉండదు. మనమైతే రివిజన్ చేసుకునేటట్టుగా, మాక్ టెస్ట్లు రాసేటట్టుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే చాలామంది మనల్ని డిస్కరేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే హౌస్ వైఫ్ కదా, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు స్టడీ ఎందుకు, ఇప్పుడు చదువుకోవడం ఎందుకు, మీరు ఇప్పుడు జాబ్ వస్తుందా అని మనల్ని చాలా అది చేస్తూ ఉంటారు. అందుకే మనం ఎవరిని పట్టించుకోవద్దు. మన లక్ష్యం ఏంటిదో, మన గమ్యం ఏంటిదో మనకు తెలుసు కాబట్టి మనం డైలీ చదవడానికి ప్రయత్నించాలి. మనకి కూడా అలవాటు అయిపోతుంది. డైలీ చదువుతూ ఉంటే, డైలీ ఒక 1 అవర్ పెంచుకుంటూ పోతూ ఉంటే మనకు కూడా సిలబస్ అనేది కూడా కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. మన గోల్ ఏంటిదో మనకు తెలుసు కాబట్టి మనమే కష్టపడాలి. ఆ కష్టం ఎందుకు పడుతున్నాం? మన కోసమే కదండి. అందుకే ఆ కష్టాన్ని మనమే భరించాలి. ఈరోజు అయితే చాలా తొందరగా గడిచిపోయింది అనిపిస్తుంది. నేను జస్ట్ ఓన్లీ ఒక 2 అవర్సే ఆన్లైన్ క్లాస్ విన్నాను అంతే. రేపైతే వరలక్ష్మి వ్రతం కదండి, అందుకే ఇంట్లో రేపటికి పూజకు సంబంధించినవి అన్ని మెటీరియల్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. రేపైతే అంత బిజీగా, రేపు కూడా టైం అనేది చదవడానికి దొరకడం చాలా కష్టం. సో నేను ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే, హౌస్ వైఫ్స్కి నేనైతే ఒకటి చెప్పాలనుకున్నాను. చాలామంది హౌస్ వైఫ్స్ చదువుకొని ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. పిల్లలను చూసుకుంటూ మనం ఎంత పని చేసినా మన ఇంట్లో మనకంటూ ఒక వాల్యూ అనేది ఇవ్వరు. కాబట్టి మనం ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనకంటూ ఒక గోల్ కూడా ఉండాలి. అలా ఉంటేనే మనం మన యొక్క లక్ష్యాన్ని సాధించగలం. ఎవరేమన్నా పట్టించుకోకుండా మనకంటూ ఒక గోల్ని మనం సాధించేటట్లు మనం ఇంప్రూవ్ కావాలి. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. ఎవరిని పట్టించుకోవద్దు. మనం చదువుకుంటామంటేనే మన తోటి ఉన్న వాళ్ళని మన పక్క వాళ్ళని కానీ, మన సొసైటీ, మన దగ్గర వాళ్ళని కానీ ఎవరిని పట్టించుకోవద్దు. ఎవరైనా కూడా మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకంటే మనకు దెబ్బన ఎక్కడ మనకి జాబ్ వచ్చేస్తుందో, మనం ఎక్కడ బాగుపడిపోతామో అని కూడా చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనమైతే ఎవరిని పట్టించుకోకుండా మన పని ఏందో మనం చేసుకుంటూ పోవాలి. ఈసారి వచ్చే నోటిఫికేషన్లో కంపల్సరిగా మనకంటూ ఒక జాబ్ ఉండాలని, మనకంటూ ఒక జాబ్ రావాలని, ఆ జాబ్ నాదేనని అనుకోవాలి. కొన్ని పోస్టులే ఉన్నాయి కదా, మనం ఎందుకు, మనకు చాలా చదివిన వాళ్ళు ఉంటారు, చాలా ఇయర్స్ నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు, ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. మనం కాంపిటీషన్తో వాళ్ళతో మనం తట్టుకోగలమా అంటే అది కాదండి. అది ఏం పట్టించుకోవద్దు. ఎంతమంది అయినా ఉండండి, ఎంత తక్కువ పోస్టులైనా ఉండండి, ఎన్ని పోస్టులైనా ఉండండి, మనకు కావాల్సింది ఒకటే పోస్టు, ఒకటే జాబు. కాబట్టి మనం ఇవేం పట్టించుకోవద్దు. మనం అనుకోవాలి, ఈ జాబ్ నాది, నేను సాధించగలను అనే నమ్మకం మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడే మనం అనేది ఆ జాబ్ను సాధించగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.